Hello everyone, I am Janapati Shrinu. Who are watching first time my video, subscribe my channel and share to your friends. నేను ఇప్పుడు ఐఐటి గాంధీనగర్లో ఒక రిక్రూట్మెంట్ అయితే వచ్చిందండి. నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించింది. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎనీ డిగ్రీ ఉండి అకౌంటింగ్స్ కానీ వీటిలలో కొంచెం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ బీఈ బీటెక్ ఇలా జాబ్స్ అయితే పడ్డాయి. నేనైతే మీకు ఈ వీడియోలో ఒకసారి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఎలా చూడాలి అండ్ అప్లై ఎలా చేసుకోవాలి అండ్ మీకు నోటిఫికేషన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఐఐటి జిఎన్ అంటే ఐఐటి గాంధీనగర్ అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకైతే వెబ్సైట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక్కసారి మనం చూద్దామండి. ఓపెన్ అవుతుంది వెబ్సైట్ పేజ్. సో ఐఐటి గాంధీనగర్ అని క్లిక్ చేసేస్తే మనకి ఐఐటి జిఎన్ అని ఒకసారి ఇట్లా కొట్టిన తర్వాత పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఐఐటి గాంధీనగర్ మీద క్లిక్ చేయండి. సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే కెరియర్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఈ కెరియర్స్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు కెరియర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇచ్చిన పోస్టులు అయితే ఇవి: లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, మెడికల్ ఆఫీసర్, సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ ఇంజనీరింగ్, ఇలా చాలా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, ఇవన్నీ పోస్టులు. ఈ పోస్టులకి మీకు అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఇచ్చిండు. ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూపించిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలనేది. ఫస్ట్ లైబ్రేరియన్ పోస్ట్ అన్నాడు. పిహెచ్డి ఉండాలి లైబ్రేరియన్ సైన్స్లో అండ్ దానికి సంబంధించి ఒక 10 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతుండు కాబట్టి ఇది కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్ అండి. నెక్స్ట్ డెప్యూటీ లైబ్రేరియన్కి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ 5 years విత్ 10 years 8 years యాజ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ అడుగుతుండు. ఇది కూడా అంత మనకైతే అవసరం పడదు నాకు తెలిసి. ఎవరైనా క్వాలిఫై క్యాండిడేట్స్ ఉంటే ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోండి. సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ దీనికి కూడా బీఈ బీటెక్ 12 years అంటుండు. మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి ఎంబీబీఎస్ ఉంది. సిస్టమ్ అనలిస్ట్కి వచ్చేసి ఎంఈఆర్ ఎంటెక్ అని చెప్పేసి 2 years అడుగుతుండు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే బీఈ బీటెక్ విత్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా చూసుకోండి, మీరు ఏజ్ లిమిట్కి సూటబుల్ అవుతుర్రా లేదా అనేది. అంటే ఇక్కడ ఇచ్చిన ఏజ్ లిమిట్ అనేది అన్రిజర్వ్డ్కి సంబంధించింది. అదే ఓబీసీ పోస్ట్ ఉంటే ఓబీసీ వాళ్ళకి 3 years అంటే మన రిలాక్సేషన్ అయితే ఉంటుంది. జూనియర్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ వాళ్ళకు వచ్చేసి 3 years డిప్లొమా అని చెప్పి అడుగుతుండు. 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు లెవెల్ 4 దాంట్లో. సూపరింటెండెంట్ జూనియర్ సూపరింటెండెంట్ దీంట్లో ఒక అన్రిజర్వ్డ్ పోస్ట్ ఉంది, ఒక ఓబీసీ పోస్ట్ ఉందండి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ. మాస్టర్ అంటే అది ఏదైనా కావచ్చు, లైక్ మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ అన్న కావచ్చు, మాస్టర్ ఆఫ్ సైన్స్ అన్న అంటే ఎంఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, ఏదైనా మాస్టర్ అని అంటాం. దాంతోపాటు 3 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుండు. అంటే ఆ పర్టికులర్ మాస్టర్స్లో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుండు. ఇంకా డిజైరబుల్గా మనకి ఆఫీస్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ ఇవన్నీ ఉంటే కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది. జూనియర్ అకౌంట్ ఆఫీసర్ ఒకటి ఉంది పోస్ట్ ఓబీసీకి. ఏజ్ లిమిట్ 32 అని చెప్పేసి ఇక్కడ ఆల్లే ఇచ్చారు. ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ అప్లికేషన్. మాస్టర్ డిగ్రీ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అండి. నెక్స్ట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్. ఇక దీనికి మీరు క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి. లైబ్రరీ సైన్స్ అడుగుతున్నాడు. మాస్టర్ డిగ్రీ 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతుండు. అసిస్టెంట్ స్టాఫ్ నర్స్ 10+2 ఉండాలి. ఒకసారి చూసుకోండి దాని క్వాలిఫికేషన్ అయితే. ఇప్పుడు మన జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్లో లాట్ ఆఫ్ పోస్టులు, ఒక 15 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 10 అన్రిజర్వ్డ్, 3 ఓబీసీ, 1 ఎస్టీ, 1 ఈడబ్ల్యూఎస్. అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 27 ఏజ్ అనేది 27 ఇచ్చిండు, 27. 10 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళు 3. అంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ 26-26 ఏజ్ ఉంటే వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్ ఉంటే వాళ్ళు అన్రిజర్వ్డ్ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు, ఓబీసీ పోస్టులకు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. అంటే ఒకవేళ ఏజ్ లిమిట్ 28-29 క్యాండిడేట్ ఉన్నాడు, ఆ క్యాండిడేట్కి ఏంది, ఆ క్యాండిడేట్ ఓన్లీ 3 ఉన్న ఓబీసీ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతాడు అన్నట్టు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ క్యాండిడేట్ ఉన్నాడు, 32 ఏజ్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 32 ఏజ్ ఉంటే ఆ క్యాండిడేట్ 34 ఉందనుకుందాం. ఆ క్యాండిడేట్ ఓన్లీ ఎస్టీ పోస్ట్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతాడు. అంటే 50 అంటే మన 27 + 5 years రిలాక్సేషన్ అన్నట్టు ఫర్ ఎస్టీ వాళ్ళకి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ అని అడుగుతున్నాడు. అండ్ 3 years డిప్లొమా విత్ 2 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నాడు. బీఎస్సీ ఎనీ డిసిప్లినరీ కావచ్చండి. బీఎస్సీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ల్యాబొరేటరీ రీసెర్చ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అడుగుతుండు. ల్యాబొరేటరీ ఆర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అని చెప్పి అడుగుతుండు. ఒకవేళ ఐటీఐ ఉంటే విత్ 6 years ఎక్స్పీరియన్స్ అని చెప్పి అడుగుతుండు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
పోస్టులు కూడా బాగానే ఉన్నాయి, 11 పోస్టులు ఉన్నాయి. దాంట్లో 4 అన్రిజర్వ్డ్, 3 ఓబీసీ, 1 ఎస్సీ, 2 ఎస్టీ, 1 ఈడబ్ల్యూఎస్. దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ, అంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నాడు. దానికి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద కంప్యూటర్ అప్లికేషన్. అంటే మీరు ఒకవేళ ఎక్కడన్నా బయట కంప్యూటర్స్ దాంట్లో ప్రైవేట్ ఆఫీసులకు అట్లా ఎక్కడైనా పనిచేస్తే కూడా మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, ఇది కూడా ఎనీ డిగ్రీ అడుగుతుంటే విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద కంప్యూటర్ ఫర్ అకౌంటింగ్స్ కోసం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుండు. ఇదండి, మీరు ఇక డీటెయిల్గా చూడాలనుకుంటే ఇదంతా చూడొచ్చు. మీకు ఒకసారి మీకు ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు, క్లిక్ హియర్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుండు కదా, అది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది. ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్టర్ అనే అకౌంట్ అని కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కొట్టితే లాగిన్ చేస్తే మీకు ఇట్లా అవుతుంది. ఒకసారి స్టెప్ బై స్టెప్ మీరైతే ఫాలో చేయండి, అవుతుంది. ఇలాంటి మరిన్ని ఛానల్స్ కోసం ఇలాంటి మెయిన్ ఏంటంటే మీకు ఒకటి చెప్పదలుచుకుంది, ఇలాంటి ఐఐటి గాంధీనగర్ వంటి రిక్రూట్మెంట్స్లలో చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందండి. మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా జాబ్ అయితే వస్తుంది ట్రై చేస్తే మాత్రం. ఇదొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.